మంచి కాన్సెప్టే కదా. హౌ కెన్ హీ బి కాల్డ్ విలన్ ఆర్ యాంటగనిస్ట్? ఎన్నుకున్న పాత్ విధ్వంసం. సో విధ్వంసతో ఏం తయారవుతుంది? శ్మశానమే అవుతుంది. సో పీస్కు వెళ్ళాలి కదా అనేసి అంటారు. ఈ పీసు తోటకూర ఇదంతా వరకు కూడా కాదు, కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు. సో దిస్ ఇస్ ద ఇది. వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకుంటే భైరవన్ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఇట్ డిడ్ నాట్ మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ దట్ టైమ్. మేబీ అండి, బట్ అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్ గా నా అప్లాజ్ అండ్ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు దానికంటే ఎక్కువే వచ్చిందండి. నో యూఆర్ ఎక్సలెంట్. నేను నా రివ్యూలో కూడా చెప్పాను, నీ స్పెషల్ గా నీ గురించి చెప్పా. దాంట్లో వాయిస్ కానీ యువర్ ప్రెజెన్స్ ఆన్ ది స్క్రీన్, నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్, దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్, డెసిబెల్స్ ఆఫ్ సౌండ్, ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్. అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో. ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా నీ కెరీర్ పరంగా కనుక మనం తీసుకుంటే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ ని విశ్వప్రసాద్ గారు, తేజ, డైరెక్టరు అందరూ దాస్తున్నారు. ఏంటది? నువ్వు కూడా దాస్తావా? ఏమైనా చెప్తావా? రాముడు క్యారెక్టర్ ఎవరు? రావణాసుడికి ఆపోజిట్ అండి. నువ్వు రావణాసురుడా? నువ్వు రావణాసురుడా? 9వ బుక్ వస్తే రావణాసురుడు నేనే కదా. 9వ బుక్ నీ చేతికి అందాలి అంతే, నువ్వే రావణాసురుడు కదా. అల్టిమేట్ పవర్ అయిపోతాను. ఓకే, కానీ రాముడు ఎవరు అని? రాముడు రావణాసురుడికి ఎగ్నెస్ట్ అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు, సీతామహాసాధ్వి భర్త, దశరథుడి కుమారుడు. చెప్పాలనుకున్నా మీరు చెప్పేశారు అబ్బా. అవన్నీ తెలుసు నాకు. బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు అని అడుగుతున్నా. నాకు పేరు వినిపిస్తున్నది. నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి? భయపడాల్సిందే, అది అంతేనా? చూడాల్సిందే. కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అనుకోండి. నేను ఏమనుకుంటారు అనుకోండి, మేము నవ్వుకుంటాం అనుకుంటాం, మేము కూడా అనుకోండి, అంతేనా? అంతే. బట్ ఏదైనా సరే రాముడు ఎవరైనా రాముడే అనుకో. రాముడు రాముడే, అంతవరకు ఏం గొడవ లేదు. అండ్ నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్ లో అడిగారు, ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంతా మారుమోగుతుంది కదా, రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన అవన్నీ జరిగిన తర్వాత. ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు విశ్వప్రసాద్. అడిగితే ఆయన మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన. ఇప్పుడు జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్ లో మాట్లాడాలంటే, హౌ ఈజ్ యువర్ నౌ ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సనల్ లైఫ్? ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్, distress? Yes, and once I spoke out everything, I'm fine, and looking forward, excited for my Mirai release, and next to David Reddy అని ఒప్పుకున్నాను. అది కూడా 1897 నుంచి 1922 మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెన్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా. హై ఆక్టేన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు. ఆల్ ద టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ. ఆ డీటెయిల్స్ నాకు ప్రతి ఇంటర్వ్యూలో అలా వస్తున్నాయి పేర్లు, చెప్పాలన్నది చెప్పలేకపోతున్నారు. బట్ త్వరలో అది కూడా ఇట్స్ ఎక్సైటింగ్ థింగ్. అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అని థాట్ రక్షక్ అనుకున్నాం. సో దర్ ఆర్ గుడ్ లైన్అప్ ఆఫ్ ఫిల్మ్స్. సో దర్ ఇస్ నో టైమ్ ఎనీథింగ్ అదర్ దెన్ మై ఫ్యామిలీ అండ్ మూవీస్. అండ్ సో లైఫ్ ఇస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు, దేవుడు ప్లాన్ చేసింది. అండ్ మోర్ వాట్ యూ షాక్డ్ ఆల్ ఆఫ్ ది వరల్డ్, కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడడం అన్నది అందరూ షాక్ అనమాట. అసలు ఏంటి, వాట్ వాజ్ యువర్ స్పట్ ఆఫ్ ఎమోషన్ థియేటర్ దగ్గరికి వచ్చి? హౌ కుడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్? సినిమా వృత్తి కదా, ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో మా నాన్నగారు నేర్పించారు. సో ఏది ఏమున్నా పనే, పర్సనలే. సో ఆ ఎఫర్ట్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, అది సినిమా, అది అందరిది. సో అందరు ఎఫర్ట్ అది. సినిమా బాగుంటే అందరూ బాగుంటాం, సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది.
సో అదే, సో ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు బీ దేర్ ఫర్ ఎవ్రీవన్. అదే మీ బ్రదర్ విష్ణుని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నావు. నీ వితరణ మంచిగా అనిపించింది, చేశానండి అంతే. దట్స్ నథింగ్ ఎల్స్. నీ వితరణ అనేది ఒకటి ఉంటుంది చూసావు మనిషికి. డిస్క్రిప్షన్ ఇస్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వ్యాలర్ అంటారు. సో నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం, అసలు నీ క్యారెక్టర్ కానీ నీ పర్సనాలిటీ ఎక్కడికో వెళ్ళింది. అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాని మెచ్చుకుంటున్నాడు అనే ఆస్పెక్ట్ లో యూ వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్? No, I don't know. Gain, ungain, nothing is planned, and nothing can be planned and gained in this life. That is one thing. And నాకు మనసు కనిపించింది నేను వెళ్ళాను తప్ప, that's nothing. And I'm free. I'm very free. వెళ్ళింది, I felt happy as a human being. నాకు I felt light. నాకు I felt fresh. నా మనసు కోసం నేను వెళ్ళాను అంతే. అదేలే, అంటే బికాజ్ నా పిల్లలందరూ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. And of course there's no reason why I should not go. Yes, of course. Because finally you are also an actor and an artist. You will tend to appreciate. Yes, they have put their efforts, lot of efforts is on everybody. Now both of you are at finer terms, Vishnu and yourself. మా పనిలో బిజీ ఉన్నామండి. మిరాయిలో యాంటగనిస్ట్ క్యారెక్టర్ కానీ, ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ కానీ, డేవిడ్ రెడ్డియా దాని పేరు? డేవిడ్ రెడ్డి ఫిల్మ్ పేరు. అవునండి. ఓకే, ఆ క్యారెక్టర్స్ లాస్ట్ మంత్ అనౌన్స్ చేశాం డేవిడ్ రెడ్డి. ఎస్, ఐఎమ్ రికలెక్టింగ్ నౌ. మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూడు, అవును, వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా? అంటే కథే హీరో అండి ఈ రోజుల్లో. ఆఫ్ కోర్స్ కంటెంట్ ఈస్ కింగ్ అనుకో. సో ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ అండి. అప్పుడు కూడా ఐ యూస్ టు చూస్ స్క్రిప్ట్స్ అండ్ దాంట్లో అప్పుడు కూడా దేవుడే నడిపించాడు. మనం అనుకుంటే కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను అనుకునే కొన్ని జరుగుతున్నాయి. దేవుడు ప్లాన్ చేసింది కొన్ని ఉన్నాయి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. సో ద బేస్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ హై ఆక్టెన్ యాక్షన్ విత్ హీరోయిక్ ఎలిమెంట్స్ అండి. దాంట్లో హీరోయిక్ ఎలిమెంట్స్, కథే హీరో. కథే హీరో ఉన్నప్పుడు అది ఎవరు చేసినా హీరోయిక్ ఎలిమెంట్ వేస్తుంది. సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ దోస్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అండి. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు నమ్ముతున్నా యాక్షన్ ప్యాక్డ్, ఇంకోటి యాక్షన్ విత్ హారర్, ఆల్ డిఫరెంట్ జానర్స్ ఐ యామ్ టచింగ్ అండి. ఓకే, గుడ్. అంటే డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేజ్ ఆఫ్ కెరీర్? ఒక టైంలో ఎక్కడో కొంచెం టెన్యూస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది, సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్. లైక్ ఐ డిడ్ంట్ కమ్ అండ్ వర్క్ విత్ హిమ్. అదే అంటున్నా. ఇప్పుడు యు ఫీల్ దట్ యు ఆర్ దేర్? ఆఫ్ కోర్స్ నాకు ఐ ఫీల్ మోర్ ఎనర్జీ, మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్, మోర్ క్లారిటీ. అండ్ అప్పుడు నాకేంటండి, నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోడలోని బావిలో అలా ఆగి పెరిగిపోయాను. దెన్ 19 yearsకే దొంగది. ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం. సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ లోనే లైఫ్ చూశాను. ఆ గ్యాప్ లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను. అండ్ ఆ రన్ లో ఒక ర్యాట్ రేస్ లో ఇరుక్కుని పరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వాట్ ఐ వాజ్ డూయింగ్, ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్. అప్పుడు కూడా ఐ వాంటెడ్ టు ట్రై. కొంచెం అహెడ్ ఆఫ్ ద టైమ్ ఫిల్మ్స్ చేసాం. నేను మీకు తెలుసా అని, ప్రయాణం అని, వేదం, ఎవ్రీథింగ్ వాజ్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు. అండ్ వీ వాంటెడ్ టు ట్రై. సో అవి ఇప్పుడు కూడా నౌ ఐ థింక్ ద వరల్డ్ ఇస్ రెడీ. అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కేమ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఓపెన్ అయ్యాయి ఛానల్స్ మనకి. తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛానల్స్ అయిపోయింది మనకి. అవతల పక్క నుంచి చూసేది మనం తెలుగు సినిమా అన్నా, అవతల పక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటున్నారు. అంతే కదా, అక్కడి నుంచి చూస్తే మన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ నో మోర్ తెలుగు ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్, నో మోర్ ఇండియన్ ఫిల్మ్. అండ్ బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అనుకుని మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. వెరీ నైస్, గర్వంగా. So yeah, so now the platform around kabatti great filmmakers and great different things are coming. So I think there's a lot of potential now and then for me to work now. Very nice. And Hit TV app indulo short news, live news, entertainment shows, movies, digital magazines తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.